తెలంగాణలో ఇలా జరుగుతున్న సర్వే ఏమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అధికారంలో వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వాలలో ఒక కులగణకు సంబంధించిన కులగణన గురించి ఒక సర్వేలు జరిగిందంటే ప్రజలు ఆకర్షితులై మా కులానికి సంబంధించి ఒకవేళ మా శాతం ఎంత తెలుస్తుంది, మాకేమన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ కావచ్చు, ఇతర కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ కావచ్చు, మాకు ఇతర సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలకు వచ్చేటువంటి లోన్స్ కావచ్చు, అంటే ఇవన్నీ లబ్ధి చేకూరుతాయని చెప్పేసి ప్రజలందరూ ఏంటంటే రెడీగా ఓకే మేము స్వాదిస్తున్నాం అని చెప్పేసి చెప్పించేది. ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణనకి వ్యతిరేకం కాదు. కానీ ఇక జనాలకు వచ్చేటువంటి భయభ్రాంతులు ఏంటంటే వీరు చేసేటువంటి సర్వేలో దాదాపుగా 70 నుండి 80 సంబంధించిన క్వశ్చన్లు ఎలా ఉన్నాయంటే నీకు భూమి ఎంత ఉన్నది, దానిలో నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, అసలు నీకున్నటువంటి ఆస్తి విలువ ఎంత, నీకు ఎక్కడ ఎన్ని భూములు ఉన్నాయి, నీకు ఎక్కడ ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయని చెప్పేసి ఈ సమాచారం, నీకు ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయని చెప్పి ఇలాంటి సమాచారం ఒక కులగణన చేసేటువంటి ప్రక్రియలో అసలు ఈ యొక్క ప్రశ్నలతో సంబంధం ఏముంది మనకు నిజంగా నువ్వు కులగణకు సంబంధించినటువంటి కులగణన చేసి వచ్చేటువంటి ఏ ఎన్నికలలో కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి ఎలాంటి పథకాలలో కావచ్చు, నువ్వు నిజంగా ఈ యొక్క వర్గాలకు నువ్వు లాభం చేయకుండా నీకు ఒక ఉద్దేశం ఉంటే అసలు కులగణనకు సంబంధించిన నీకు భూమిలో నీకెందుకు, ధరలో నీకు ఎన్ని ఎకరాలు నీ పేరు ఉంది ఎందుకు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే జనాలు ఏంటంటే మనం ఇప్పుడు చూసినటువంటి ఈ కులగణకు సంబంధించిన ఎవరైతే ఉపాధ్యాయులు నియమించారు కదా, ఆ కులగణకు సంబంధించిన ఉపాధ్యాయులు ఎవరైతే ఈ వర్క్ చేయడానికి అక్కడికి వెళ్ళినారో వాళ్ళందరూ కూడా ఏంటంటే తిట్లు పడుతూ ఉన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి తప్పిదాల వల్ల, ఆ యొక్క ప్రక్రియలో పెట్టినటువంటి క్వశ్చన్స్ వల్ల, ప్రశ్న వలన వీళ్ళు తిట్లు పడాల్సి వస్తుంది. ఒక్కరన్నా గట్టిగా బయటకు వచ్చేసి మా ఇంట్లో మీ కులము, మేము మా ఇంట్లో ఇన్ని ఆస్తులు అని చెప్పేసి ప్రశ్నలు చెప్పగలుగుతున్నారా? లేదు. ఎందుకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఎందుకు భయపడతా ఉన్నారంటే వీళ్ళు పెట్టినటువంటి 6 గ్యారెంటీలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారెంటీలలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఈ ప్రశ్నల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ వచ్చేటువంటి పథకాలలో ఏమైనా లూటి పెడతారా, ఏమైనా ఎగ్గొడతారా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అంటే భయపడతా ఉన్నారు. అంటే ఇంత గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీ హయాంలో ఒక వేదికపై కూర్చొని ఒక ప్రెస్ మీట్లో కూర్చొని ఏంటంటే మెడకా మీద తలకాయ ఉన్నాడు వాడన్నా ఈ ప్రశ్న అడుగుతాడా, భూమి అడుగుతాడా, బర్రెను అడుగుతాడని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆస్తులు పాస్తులు అడుగుతాడని చెప్పేసి క్వశ్చన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వెట్లా అడుగుతా ఉన్నావు, మరి నీ ప్రభుత్వంలో నువ్వు సీఎం కుర్చీలో కూర్చోగానే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందుకు అడుగుతా ఉన్నావు అంటే కేవలం వీళ్ళు పెట్టేటువంటి 6 గంటలు ఏవైతే ఉన్నాయో అందులోకి సంబంధించిన కొన్ని ఆంక్షలు పెట్టేసి కొంతమందికి ఎగ్గొడదాము, ఈ పథకాలు ప్రతి ఒక్కరికి అందించకుండా వీళ్ళు పెట్టిన 6 గ్యారెంటీలలో ఒకటన్నా నెరవేర్చారంటే లేదు. ఈ 6 గంటలు పెట్టినటువంటి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో వీరికి సరిపోదు. కాబట్టి ఈ కులగణన అనే ఒక సర్వే పెట్టి ఇందులో కొన్ని ఇన్ఫర్మేషన్ సేకరించి కొంతమంది కట్ చేద్దాం, ఈ యొక్క 6 గంటలకు సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని వర్గాలు కొంచెం ప్రజల కింద కట్ చేసామని చెప్పేసి చేద్దామని సర్వే తప్ప ఇది ఎవరికి కూడా ఉపయోగపడేది కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. విద్యార్థుల పరిస్థితి ఏంది మరి? ఎందుకంటే వాళ్ళకేమో ముందుగా ఎగ్జామ్స్ పెట్టేసారు, ఇప్పుడేమో కులగణన అంటున్నారు, రిజర్వేషన్ అంటున్నారు. విద్యార్థులకు ఏమైనా ఇది ఉపయోగపడే అంశంగా ఉంది? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా అయిందంటే గందరగోళమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా గందరగోళమైన పరిస్థితి. వీళ్ళు ఏమన్నారంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తారన్నారు చెప్పారు కదా, దాదాపు ఇప్పుడు 300 రోజులు అయిపోయింది కదా, ఇంతవరకు ఇక్కడ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చారా? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు వేసినటువంటి హయాంలో వేసినటువంటి ఉద్యోగాలనే వీరు ఆర్డర్ కాపీలు ఇచ్చేసి మేము ఈ ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చారని డబ్బులు కొడుకుంటారు కదా, కొంచెం మరి సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. నువ్వు ఇస్తాను నువ్వు అన్నావు కదా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ఏ ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు? లేదు. కేవలం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ అనేది కూడా ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నది. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మన గురుకుల పాఠశాలను చూసుకున్నట్లయితే ప్రతిరోజు వారానికి ఒక ధర్నా. గురుకుల పాఠశాల ఉన్నటువంటి వాళ్ళ యొక్క విద్యార్థుల పరిస్థితి ఏంటంటే బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అంటే ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి తల్లిదండ్రుల ఇంటి దగ్గర నుండి మా బిడ్డకి ఏమవుతుందో, మా బిడ్డకు తేలిగాల్సిందా, పాంగాల్సిందా, పాయిజన్ అవుతుందని చెప్పేసి తల్లిదండ్రుల ఇంట్లో పడుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఏ క్లాస్ టీచర్ ఫోన్ చేసి నీ బిడ్డకు పాంగాల్సింది, నీ బిడ్డకు లేకపోతే నీ కొడుకు పాము గారిచింది, బిడ్డకు ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి చనిపోతుందని చెప్పేసి భయపడ నిద్ర కూడా సరిగ్గా పోవట్లేరు. అంటే రోజుకో ధర్నా ఉన్నది. అంటే ఇంతవరకు కూడా కనీసం పిల్లలకు బువ్వ పెట్టలేని పరిస్థితి. అంటే ఏం జరుగుతా ఉన్నది తెలంగాణలో? అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న తెలంగాణ విద్యా వ్యవస్థ అనేది కూడా కుంటుపడిపోయింది, దరిద్రమైన స్థితిలో వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి వల్ల కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.